హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో, మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మరి మనం. కదూ! సజ్జనులంటే ఎవరు? సత్యం తెలుసుకున్నవారు, సత్యంతో ప్రయాణం చేస్తున్నవారు అని అర్థం. అవునా? సో, మరి వారితో ఆ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. ద కంప్లీట్ మ్యాన్ గురించి. ఏంటి కంప్లీట్ మ్యాన్ అంటే? ఎలా వారు కంప్లీట్ మ్యాన్ అయ్యారు. సో, కంప్లీట్‌గా అంటే ఒక పరిపూర్ణత్వాన్ని సాధించడం కదూ! ఏదో ఒక చిన్న విషయంలో మనం సాధిస్తే పరిపూర్ణత్వం సాధించినట్టుగా కాదు. అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో, ప్రతి విషయంలో ఒక కంప్లీట్‌గా అందరికీ ఏమంటారు? ఓకే. అంటే సరే. యెస్. ఈ కంప్లీట్ మ్యాన్ చేశారంటే సరే అనాలన్నమాట. ఆ అంగీకరించేటట్టుగా ఉండాలి ఆ కంప్లీట్ మ్యాన్ యొక్క తత్వం. సో, మరి అలాంటి వ్యక్తిత్వం యొక్క వ్యక్తిత్వ వికాసం గురించి మనం ప్రతిరోజు చర్చించుకుంటున్నాం. ఈ సజ్జనులతో మనం ఆ సాంగత్యం చేస్తూ ఆ విషయ జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం. మరి సో, మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు నిర్మల మేడం గారు. సో, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి. మేడం వెల్కమ్ మేడం మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్‌కి. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇందు మ్యామ్ థ్యాంక్ యూ. థాంక్ యూ. పితామహ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల పత్రిజీ అమ్మగారికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ జ్ఞానాన్ని అందించిన ఈ మహానుభావులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యకర్తలకు, శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ వారికి, ఇక్కడ వీక్షిస్తున్న యూట్యూబ్లో కానీ జూమ్ లైన్లో కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు నిర్మలా గుప్తా, బెంగళూరు. నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నడిపిస్తున్నాము. నేను 2006లో ధ్యానానికి మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ అతని ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. నాకు కొంచెం ఆరోగ్య సమస్య ఉండింది, హై బీపీ, గ్యాస్ట్రిక్. దానివలన ధ్యానం చేస్తే ఈ పవర్ నుంచి ఆరోగ్యం బాగుంటుంది అని నా తమ్ముడు చెప్పడము, తర్వాత నేను రావడము. ఫస్ట్ డే 15 నిమిషాలు ధ్యానం చేయించాడు. ఆ ధ్యానంలో నాకు ఆ రోజే కనెక్ట్ అయిపోయినాను. ఇంకా దీని తర్వాత ఇంకేది లేదు లైఫ్లో అని అర్థమైంది. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు కంప్లీట్గా ధ్యాన కార్యక్రమాలు, ధ్యాన ప్రచారము, జ్ఞానాన్ని అందించడము, ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మా ఇంట్లో కూడా పిరమిడ్ ఉంది. 18x18 పిరమిడ్ మిద్ద మీద కట్టించుకున్నాము. 2007 జనవరి 18లో నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఓపెన్ చేసుకున్నాము. తర్వాత 2014లో పిరమిడ్ కట్టించుకొని పత్రిగారే స్వహస్తాలతోనే ఈ కార్యక్రమాన్ని అంటే పిరమిడ్ని ఓపెన్ చేసినారు. అప్పటి నుంచి కూడా పిరమిడ్లో క్లాసులు బాగా జరుగుతున్నాయి. 1 డే వర్క్షాప్స్ కానీ, తర్వాత మండల ధ్యానము, అఖండ ధ్యానము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. వేరే మాస్టర్లు కూడా వచ్చి క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. తర్వాత అందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు సాయంకాలం 5 నుంచి 6:30 వరకు రోజు క్లాస్ నడుస్తూ ఉంటుంది. చాలా హెల్ప్ అవుతుంది పిరమిడ్ నుంచి అని అందరు కూడా ఇష్టపడుతున్నారనమాట. సో 2006లో ధ్యానానికి వస్తే కూడా సార్ని కలిసింది 3 నెలల తర్వాత అరవింద సొసైటీ స్కూల్లో సారు క్లాస్ పెట్టారు. మా కర్ణాటక మాస్టర్సు శ్రీపాదరావు అని. అప్పుడు మేము సారు వచ్చారు అంటేనే ఎంతో సంభ్రమం అనమాట. ఎందుకంటే చూడలేదు సార్ని, ఫోటోలో మాత్రమే చూసాము. సో మా తమ్ముడు వాళ్ళ అందరూ మేము అక్కడ వెళ్ళినాము. అందరూ కూర్చొని చెప్తున్నారు, ఆ గడ్డం ఉందే, ఆ తెల్లటి గడ్డము ఆయన పత్రిగారు అని. ఆయన చాలా కోపిష్టి, అందరూ పై మింద పడద్దండి, నిదానంగా వెళ్ళండి, ఒక్కొక్కరే వెళ్ళి సెకండ్ ఇవ్వండి అన్నారు. నిదానంగా పోయి సెకండ్ ఇచ్చినాము.
ఆ రోజు సారు స్టేజ్ మీద కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నారు. అందరినీ మెడిటేషన్‌లో కూర్చోపెట్టారు. చాలా మంచి అనుభవం జరిగింది. అంటే ఒక చిన్న బొజ్జ గణపతి వచ్చి ఆ ఫ్లూట్ సౌండ్ ఏ విధంగా మ్యూజిక్ వస్తూ ఉంటుందో ఆ ప్రకారంగానే డాన్స్ చేస్తుండేది. ఆ విజన్ అంతా చూశాను. అలాంటివి ఎన్నో విజన్స్ అన్నీ చూడడము, రావడము, ఆ అనుభవాలు కలగడము. దీంట్లో ఇంకా ఏదో పవర్ ఉందని కంటిన్యూ చేయడము. ఒక్కరోజు కూడా నిలుపలేదు. ఏ పనైనా ఉండి వదిలేసి దీనిలో చేరుకునేవాళ్ళము. 2007లో మాకు ఆహ్, ఎన్నో కార్యక్రమాలు నడిపించినప్పుడు పాంప్లెట్లు పంచడం అనేది, పుస్తకాలిచ్చి డబ్బు కలెక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్‌కి డొనేషన్స్ అనేది, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వస్తున్నాము. 2008లో సారు అహింస ధ్యాన మహాయజ్ఞము అని నేషనల్ కాలేజ్ బెంగుళూరులో పెద్ద డిసెంబర్ 21 నుంచి కార్యక్రమం మొదలుపెట్టినారనమాట. అప్పుడు మాకి చాలా ఉత్సాహము. 10,000 పాంప్లెట్స్ ఇచ్చేసినారు మా గ్రూప్‌కి. అందరికి పంచండిని. చిన్న పిల్లల్లాగా గంతులేసుకొని పరిగెత్తిపోయి ఒక 50 మంది వరకు మేము గ్రూప్ అయ్యి అన్ని చోట్ల పంచుకుంటూ వస్తున్నాం. సిటీ సెంటర్‌లో పోయి పంచుతున్నామనమాట. పోలీస్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్‌ని నిలిపి కొద్దిసేపు మమ్మల్ని పక్కన పంపించి తర్వాత ట్రాఫిక్ వదిలేవాళ్ళు. ఆ విధంగా జరిగిందనమాట. అప్పుడు సారు మేము ఎప్పుడు కూడా చెయ్యి పెట్టి అడిగిన వాళ్ళం కాదు. కానీ డొనేషన్ కలెక్ట్ చేయాలా అని పుస్తకాలు ఇచ్చినప్పుడు ఎలా అడిగేది అన్నప్పుడు పత్రికారు ఒక మాట అన్నారు. బుద్ధుడు అలాంటి వాళ్ళే భిక్ష పాత్ర ఎత్తుకొని భిక్షానికి బయలుదేరినారు. ఈశ్వరుడు భిక్ష పాత్ర తీసుకున్నారు. మనము లోక కళ్యాణానికి చేస్తుండేది. కాబట్టి మన ఈగో అనేది పోతుంది మేడం అని క్లాస్‌లో అందరితోనూ చెప్పారనమాట. అప్పటినుంచి ఈ కార్యక్రమాలకి ధైర్యంగా పని చేసుకుంటూ వెళ్తున్నాము. 2008 మహాయజ్ఞంలో వాలంటీర్ వర్క్ చేస్తా ఉన్నాము. ఎంత వాలంటీర్ వర్క్ చేస్తున్నామంటే అందరూ కూడా ఒక 50 ఆ ఏజ్‌లో ఉండేవాళ్ళే. అందరం అంత హ్యాపీగా చేసినామనమాట. మార్నింగు సార్‌తో అంటున్నారు, "సార్ ఏంది 3 అవర్‌లో ధ్యానం చేపిచ్చాలా? ఇంకా ఎక్కువ చేపిచ్చండి" అంటే, ఇంకా అరగంట పొడిగిచ్చినారు. అలా బాగా కార్యక్రమాలు, ఎంతమంది భోజనాలు అవన్నీ కూడా చానా హ్యాపీ అయింది. ఇంకా స్టార్టింగ్ కదా! మాకు కూడా ఈ వర్క్‌లన్నీ కూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. 2007లో కూడా మేము పిరమిడ్ వ్యాలీలో ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదనమాట. బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్ జరుగుతుంది. అప్పుడేం చెప్పినారు, ఇంకా క్లాస్ మొదలవుతుంది అంటా అన్నారు. వాలంటరీ వర్క్‌కేమో అందరూ ఒప్పుకున్నాము. అక్కడ పోతే ఏదీ లేదు. క్లీనే అయ్యుండలేదు. సిమెంట్ అంతా ఉంది. చీపురు అడిగితే కూడాను మేమెవరో వాళ్ళకి పరిచయం లేదు. వాళ్ళు మాకు పరిచయం లేదు. ఈళ్ళు ఇక్కడ తీసుకొని పోతే ఇక్కడనే పెట్టాలని వాళ్ళు స్ట్రిక్ట్‌గా చెప్తున్నారు. అన్నీ తీసుకొనొచ్చి సిమెంట్ అంతా ఊడ్చి, ఎత్తి, కార్పెట్‌లన్నీ వేసి సారొచ్చే వాళ్ళకి సరిగ్గా రెడీ చేసినామనమాట. అంటే ఆ సమయంలో ఎంత వాలంటరీ వర్క్ చేయాలనో, ఆ సేవ అనేది చాలా బాగా నేర్చుకున్నాము. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అలానే చేస్తున్నారు. 2008లో అహింసా ధ్యాన మహాయజ్ఞం చేసేటప్పుడు బెంగుళూరు సిటీ సెంటర్స్‌కి అన్నిటికీను సారొచ్చారనమాట. సారు వచ్చినప్పుడు మాకు తెలీదు ఎంతమందొస్తారో అని. ఒక 15 మందొస్తారో, 20 మందొస్తే ఎక్కువ మేడం అన్నారు. సరే అని చెప్పి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము. సారు ఎలా భోంచేస్తారో అనేది మాకు తెలీదు కాబట్టి మా ఫ్రెండొచ్చినారు. సారు రెగ్యులర్‌గా వాళ్ళ ఇంటికొస్తా ఉంటారు. అప్పుడు మా ఇంట్లో ఇలా చేయాలా అని చెప్పి ఆమె కూడా హెల్ప్ చేసి అన్నీ చేశాము. సారు కూడా వచ్చారు. లోపల వెళ్లి చూస్తే అన్నీ చూసి ఆ! అన్నారు. తర్వాత కారులో దిగుతూనే ఉన్నారు పత్రికారొచ్చారు అని. 50 మంది పైనొచ్చారు. అక్కడ మేము 15, 20 మందికి ఫుడ్ ప్రిపేర్ అయినాము. ఇమ్మీడియేట్‌గా బయట పోయి సాంబారు, రసము, కర్రీ తీసుకొనొచ్చినారు. కుక్కర్‌లో 2 పెద్ద కుక్కర్‌లు పెట్టేసి అన్నానికి పెట్టినాము. అందరికీ సర్వ్ చేయండి అన్నారు సారు. ఫస్ట్ మెడిటేషన్ చేపిచ్చినారు. భోజనాలు పెట్టండి అంటే, సరే సార్‌కి పెట్టకపోతే అందరిది కావాలా అన్నారు. సరే ఓకే. సార్‌కి పెడుతున్నాము. అందరూ ఏదో మాట్లాడుతున్నారు. ఆహ్, సైలెంట్‌గా ఉండండి అంటున్నాము, మాట్లాడుతున్నారు. సార్‌కి చాలా కోపమొచ్చేసింది. ఆ
సార్ చెప్పారు. తర్వాత సార్ భోజనం అయిపోయింది. మా తమ్ముడిని మాత్రం దగ్గరగా ఉంచుకొని కాళ్ళు ఒత్తు అని చెప్పినారు. కాళ్ళు ఒత్తాడు. లాస్ట్‌లో వెళ్ళేటప్పుడు సార్ అన్నారనమాట. "పప్పులో ఎంత ఉప్పేస్తారు మేడం" అని అడిగారు. సార్ దగ్గర మాట్లాడాకే భయమేస్తా ఉంది. ఏమీ మాట్లాడకుండా ఇంత అన్నాము. మాటలు కూడా అలానే ఉండాలా? ఉప్పు ఎంతేస్తారు పప్పులో? పప్పు ఇంతుంది. ఉప్పు ఎంతేస్తారు? ఇంతగా. కాబట్టి మాటలు కూడా ఇలానే ఉండాలా? ఇదే మీ ఇంట్లో కాన్సెప్టు అని చెప్పేసేసి టాటా బై బై అని చెప్పేసి సారు బయలుదేరినారు. ఇలానే మధ్యలో కూడా సారు వేరే ఇంట్లో నరసింహారావు సారు అని ఉన్నారు. వాళ్ళ ఇంటికొచ్చారు. వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు కూడా మా సార్‌ని చూసి ఆహ్, "మీ ఇంటికొస్తాను సార్" అన్నారు. కంచి రఘురామ్ సార్ కూడా ఉన్నారు ఆ రోజు. ఇక్కడ క్లాస్ చేసేకి బెంగుళూరుకొచ్చారు తిరుపతి నుండి. ఆయన కూడా వచ్చారు అక్కడికి. అందరూ వెళితే అందరూ బజ్జీలు తింటున్నారు. అయిన తర్వాత అందరూ భోజనాలయింది. తర్వాత ఏంటి స్వామీజీ చెప్పండి సంగతులు అన్నారు. ఆహ్, నమస్తే సార్ అని మా ఆయన అన్నారు. మీ ఇంటికొస్తున్నానయ్యా అంటే, రండి సార్ అంటే, ఏం రఘురామ్ మాత్రమే చూసుకుంటారా? నన్ను చూసుకోరా అన్నారు. సార్ మీ సెంటరే సార్. అది మీ ఇల్లే సార్. రావచ్చు తప్పకుండా అంటే, ప్రసాద్ బట్టలు తీసుకోవయ్యా అని చెప్పేసినారు. సరే తిరుపతి శివప్రసాద్ గారు అసిస్టెంట్‌గా వచ్చేవాళ్ళు కదా సార్‌తో. బట్టలు తీసుకొనొచ్చినారు. అప్పుడు వన్నెస్ మెడిటేషన్ చేసేవాళ్ళము. మార్నింగ్ 6-7 గంటల వరకు. అలా జరుగుతుండేది. సార్ ఇంటికొచ్చిన తర్వాత కొంచెము టీవీ పెడతారా? నేను క్రికెట్ చూడొచ్చునా? అని అడిగి పర్మిషన్ తీసుకొని సారు కొంతసేపు క్రికెట్ చూసినారు. మార్నింగ్ లేసిన తర్వాత లేయలేదు సారు వన్నెస్ మెడిటేషన్‌కి. సో, సార్ లేస్తే సరి, లేకుంటే మనం చేసుకుంటామని మేమందరం కూర్చొని చేసుకున్నాము. తర్వాత లేసిన తర్వాత సారన్నారు, "ఈ ఇంటి ఓనర్ అమ్మతో చాయ్ తీసుకురమ్మనండి" అని. సరే నేనే చాయ్ తీసుకొని పోయి ఇచ్చినాను. "ఏంటి మేడం సంగతులు" అన్నారు. సరే కొద్దిగా మాట్లాడినాము. "బాగా జరుగుతుంది సార్" అని మాట్లాడేసినాము. తర్వాత సారు ఇంకా టిఫిన్ అంతా అయ్యింది. కంచి రఘురామ్ సారు కాఫీ అంటే అన్నారు. సార్‌కడిగితే "నాకొద్దు మేడం" అన్నారు. సరే అని చెప్పి సార్‌కొక్కరికే తెచ్చినాము. కంచి రఘురామ్ సార్‌కి. అప్పుడు సార్ ఇలా చూస్తా అన్నారు. చూసి తర్వాత సార్ అడిగారు. "నాకు కూడా ఒక కప్పు కాఫీ ఇస్తారా" అని. ఫస్ట్ వద్దన్నారు. తర్వాత సారు ఎలాంటి పరీక్షలు చేస్తారు అంటే, మనకి నేర్చుకునే విధానం నేర్పిస్తారనమాట. వద్దన్నా కూడా ఆఫర్ చెయ్యాల తీసుకొనొచ్చి. వాళ్ళ ఇష్టముంటే తీసుకుంటారు, లేకుంటే లేదు. కానీ అది కూడా మాకు సారు నేర్పిచ్చారనమాట. మిర్చి బజ్జీ చేసేందుకు మిరపకాయలు పెట్టింటే, ఇలాంటివి కాదు మేడం పెట్టేది. ఇలా ఉండాలా, అలా ఉండాలా అని కూడా చూపిచ్చినారు. ఇలా చేయాలా అని కూడా చేసినారు. అలా అంటే తనలో ఆ స్త్రీ తత్వాన్ని మనం నేర్చుకోవాల. అంటే ఒక వంట నుంచి పట్టి, ఒక క్లాస్ వరకు ఎలా మాట్లాడాలా, ఎలా వడ్డించాలా, ఎలా మనము ఆయనతో కానీ, ఎవరితో కానీ బిహేవ్ చేయాలా, ఎవరొస్తే కూడా ఎలా పెట్టాలా అనే విధానాన్ని ఆయనతోనే నేర్చుకోవాలనమాట. అంటే మన తల్లిదండ్రులతో నేర్చుకునేవి ఇంటి వ్యవహారాల్లో ఎలా ఉంటామో అలా చేసుకొని పోతాము. కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా వండి పెట్టాలా, వాళ్ళు ఎలా ఆతిథ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలా అనేది కూడా సార్‌తో బాగా తెలుసుకున్నాము. నేర్చుకున్నాం కూడా. ఈ రోజుకి కూడా ఎవరొస్తే కూడా ఫుడ్డు ప్రిపేర్ చేసి పెట్టేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుందనమాట. ఇలాగే పిరమిడ్ వ్యాలీలో 2009లో సారన్నారు. నాకు కామత్ హోటల్‌లో ఉంటుంది కదా! హోటల్స్‌లో ఉంటుంది కదా కిచెను. అలాంటి స్టీల్ కిచెన్ కావాలా స్వామీజీ అని చెప్పినారు. అప్పుడు ఆ అన్నదాన కమిటీని అరేంజ్ చేసినారు. మా ఆయన్నే హెడ్‌గా కూర్చోపెట్టినారు. సరే ఏం స్వామీజీ అంటే, "అయింది స్వామీజీ చేస్తామంట" అని చెప్పారనమాట. కమిటీలో ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా పైనే ఉండిపోయినారు. బాధ్యతంతా మా ఆయనే తీసుకునేసినారు. సరే 2 నెలలు ఇచ్చినారు కావాలా అని. అప్పట్లో అక్టోబరు ఎండ్ సెప్టెంబర్‌లో బిగినింగ్ అన్నమాట. ఆ 4 రోజులు 3, 4 రోజులు జీఎస్ఎస్ ప్రోగ్రాము. గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైన్స్ ప్రోగ్రామ్ అనేది జరిగేదన్నమాట. ఆ ప్రోగ్రామ్‌కి కిచెన్ రెడీ కావాల.
సరే అని చెప్పి అన్నారు. రాత్రి పగలు అక్కడే వెంట తిరిగి అన్ని పని చేయించినారు. ఆ ఓపెన్ కూడా చేసినప్పుడు స్వామీజీ అంటే ఇలా ఉండాలి అని చెప్పి క్లాప్స్ కొట్టించి ఓపెన్ అంతా అయ్యింది. కామత్ హోటల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినాము. ఏం మిస్టేక్ ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. మాకు కూడా ధైర్యము. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ మనం చేపించుకోవచ్చు అని అయింది. అన్ని చాలా బాగా జరిగింది. అప్పుడు సారు ఆహ్, "మనకెందుకు మేడం ఈ బ్రెడ్ ముక్కలన్నీ తినేది? మనకి వంట ఎక్కడ చేశారు?" అని చెప్తే, "పాత కిచెన్‌లో సార్" అంటే, "వెళ్దాం మేడం" అని చెప్పి భుజాల మీద చెయ్యి వేసుకొని మాట్లాడుకుంటూ వచ్చారనమాట. అంటే ఆయన ఎంత కోపమని భయపడుతూ ఉంటామో, అంటే మనలో ఏ తప్పుందో ఆయన చూసింటారు. కాబట్టి గట్టిగా అరుస్తారు. అంతేకాని ఆయన పనికి రాకుండా ఏమి అరచడం లేదనమాట. మనకి భయమయ్యి ఆయన అరుస్తారు, ఆయన కొడతారు, తిడతారు అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా ఏం వంట చేశారు? ఎవరెవరున్నారు అక్కడ? అని చెప్పి మాట్లాడుకుంటూ వడ్డించండి అని చెప్పి అడిగి ప్రేమగా ఇలా ఇది బాగుంది, ఇది కావాలా అని చెప్పి అడిగి వడ్డించుకొని భోంచేసేవాళ్ళనమాట. అప్పుడు దగ్గరగా నేను సార్‌కి భయపడకుండా కొంచెం దగ్గరగా వెళ్ళాననమాట. అప్పటినుంచి ప్రాక్టీస్ అయింది. సారొచ్చిన తర్వాత ఏంటి సంగతి అంటే, భయపడకుండా ఇలా క్లాసులు బాగా జరుగుతా ఉంది సార్. ఇలా చేస్తున్నాము అంటే, ఓకే మేడం చేయండి అని చెప్పి ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్ళనమాట. ఇంకా ఎన్నో సార్లు సారు వస్తాము అని చెప్పి మా ఇంటికి కూడా వచ్చారు. ఇక్కడ స్టే చేసినారు. ఇక్కడ పీఎంసీ స్టూడియో ఓపెన్ చేయాల. అప్పుడు ఏమైంది అంటే, ఆఫీస్ ఓపెన్ చేయాలా ఆహ్, ఆ రోజు ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, "ఫుడ్ రెడీ చేయండి మేడం" అన్నారు. సరే ఫుడ్ రెడీ చేస్తాము అని చెప్పినాము. ఒక 100 మంది అన్నారు, 150 అన్నారు, 200 అన్నారు. సరే ఏదో చేస్తాము అని చెప్పి రెడీ చేసినాము. చాలా బాగా అయింది అన్నీ. సార్‌కి ఎవరింట్లో స్టే చేసిండ్రో వాళ్ళ వంట చేయలేదు. సార్ అడుగుతున్నారు. తర్వాత సరే అని చెప్పేసి సార్‌కి బయట ఫుడ్డు అప్పట్లో పెట్టేవాళ్ళం కాదనమాట. ఏమేం ఫుడ్డు అంటే, వాంగీబాత్ చేసినారు, పెరగన్నం ఉంది, పోళీ ఉంది, ఆహ్, వడ అన్నీ పెట్టినారు సార్. బనానా అన్నీ పెట్టినారు అంటే, నాకు లేదా వాంగీబాతు, రైసు అని అడిగినారు. సరే అని చెప్పి తర్వాత ఆ రోజు రాత్రికి ఎవరింట్లో స్టే చేసిండ్రో, నేనొస్తాను. వంకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టండి, ఇలా మసాలాలన్నీ రెడీ చేసి పెట్టండి అని చెప్పి రాత్రికి సారే చేసుకొని తిన్నారనమాట. మధ్యలో నాకనిపిచ్చింది సార్‌కి భోజనం కూడా పెట్టలేదు కదా! లేట్ అయిపోయింది. అప్పటికప్పుడు అనుకోని పరిగెత్తినారు స్టూడియో నుంచి. 3, 4 కిలోమీటర్ల పైనే అవుతుంది. తర్వాత ఏమైంది, సార్‌కి కాఫీ అన్నా ఎవరన్నా తెచ్చిస్తారో లేదో అది కూడా అని చెప్పేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అప్పుడు సరే అని చెప్పి కాఫీ, టీ, దాళింబరి ఉండింది. అది పండు తీసుకొని అన్నీ కట్ చేసుకొని, మళ్ళీ బిస్కెట్స్ అన్నీ తీసుకొని పోయినాననమాట. పోయితేనే సారన్నారు, "కాఫీ సా" చిన్న పిల్లల మాదిరిగా కొంచెం దూరంలో కూర్చున్నారు ఇంకొక రూమ్‌లో. ఎంత గట్టిగా అరుస్తా అన్నారో, "మేడం నాకు కూడా కాఫీ కావాలి" అని చెప్పి చెయ్యెత్తి ఇలా అంటా అన్నారు సారు. "తెచ్చాను సార్" అని చెప్పి అందరికింటే సార్ చెక్ చేస్తా అన్నారు. నాకొక్కరికే తెచ్చారా? ఎక్కువ తెచ్చినారు ఇక్కడుండే వాళ్ళందరికీ అని కూడా గమనిస్తా ఉన్నారు. సరే అందరికీ అంటే అందరికి ఇచ్చిన తర్వాత హ్మ్. ఇంత తొందరగా నేను ఇంటికి పోయి వచ్చినాను అని అనిపిచ్చేసి, "మేడం మీ ఇంటికి నేనొస్తున్నాను" అన్నారు. "సరే రండి సార్" అన్నాను. అంటే ఇంటికొచ్చారు సారు. "రెస్ట్ తీసుకుంటారా?" అంటే, "లేదు" అన్నారు. అప్పుడు అడిగారనమాట. "నాకీ ఏం చేసి పెడతారు మీరు" అని. అక్కడ వస్తానంట. "మీరేదడిగినా చేస్తాను సార్" అంటే, హోటల్‌లో క్రిస్పీగా చేస్తారు కదా! ఉల్లిపాయలు, మిర్చి, జీలకర్ర అంతా వేసి ఆ దోస కావాలా అన్నారు. సరే సార్ చేసిస్తాను అన్నాను. ఫస్ట్ అడిగినాను ఏ దోస అని. అంటే పిండి రెడీగా ఉండాల గదా! ఏం చేస్తారు అని. 3 రకాలు చెప్పినాను. రాగి పిండి దోస, రవ దోస, బియ్యపు పిండి దోస ఇవైతే రెడీగా చేస్తాం సార్ అంటే, నాకు రవా దోసనే కావాలా ఇలా చేయండి అని. సరే సార్ అన్నాను. సరే ఇంక రెడీ అయినాము. రెడీ అయిన తర్వాత మేడం ఉండండి అన్నారు. ఏంటి అంటే, ఆగండి అని చెప్పి ఒక కండిషను అన్నారు. ఏంటి సార్ అంటే, ఇప్పుడు నన్ను మీరు తీసుకెళ్తారు కదా! మీ ఇంటికి. వాపసు మీరే నన్ను తీసుకొనొచ్చి ఇక్కడ వదలాలా అన్నారు. యెస్ సార్ అన్నాము.
ఇక్కడికి వచ్చాము, దోశలు రెడీ చేస్తా ఉన్నాము, అందరూ ఫ్రెండ్స్ కూడా వచ్చినారు, రెడీ చేస్తున్నాము. మధ్యలో సార్ పిలిచి అడుగుతున్నారు, ఎంత చేశారు అని. సార్ చాలా చేశారు, మాకందరికి అయ్యి ఇంకా ఎక్కువనే చేశారు మేడం గారు అని చెప్తున్నారు. ఆ రోజు ఏమైంది అంటే, మా ఆయన సార్కి బట్టలు తీసుకొస్తామని కారు డ్రైవర్ని పిలుచుకొని మా ఆయన పోయినారు. అక్కడ గాంధీ బజారు ఇక్కడ ఇంటికి దగ్గర ఆ షాప్లో సార్కి కావాల్సిన బట్టలు ఎక్కడా దొరకలేదు. ఇక్కడ సార్ అందరిది ఫుడ్ అయిపోయింది. ఇంకా ప్రణీత అని ఇప్పుడు లండన్‌లో ఉంటుంది. ఆమె లాస్ట్‌లో కాలేదు టిఫను. "ఇంకా ఏం చేస్తన్నావు తినకుండా" అని చెప్పి అరిచినారు. తనదయింది. డ్రైవర్ ఇంకా ఈయన రాలేదు. "ఎక్కడున్నారు?" నన్ను పట్టుకున్నారు సారు. "ఎక్కడ పోయినారు మీ ఆయన నా కారు డ్రైవర్‌ని పిలుచుకొని" అని. నేను చెప్పినాను, "నాకు తెలీదు సార్" అన్నాను. "ఏంటలా చెప్తున్నావు?" గట్టిగా అరుస్తున్నారు సారు. "లేదు సార్" అంటే, "నీ పర్మిషన్ లేకుంది మీ ఆయన ఎలా బయటికి పోతాడు ఇల్లిడిచి" అని అన్నారు. "లేదు సార్, లేదు సార్, సారీ సార్ నాకు తెలీదు" అన్నాను. ఫోన్ చేస్తానే ఉన్నాం మళ్ళీ. వచ్చారు. ఆయనకు గూడా భయమైంది. ఇంకా లోపలికొస్తే ఇంగా కొడతారు అని భయమైపోయి మా ఆయన లోపలికే రాలేదు. సరే ఇంగ కారొచ్చింది. అందరూ బయలుదేరినారు. ఇంకా ఇలా చూస్తున్నారు. నేను పోలేదు. నిల్చుకొనే ఉన్నాను. ఇలా చూస్తున్నారు. టక్కని ఫ్లాష్ అయింది నాకు. అంటే సార్ చెప్పారు కదా! నన్ని మీరు పిలుచుకొని పోయిన తర్వాత నన్నిక్కడే వచ్చి వదలాలా అని. సరే మా ఆయనకి చెప్పేసి బయలుదేరేసినాను నేను కూడాను. అంటే సార్‌కి ఇక్కడ ఏది జరుగుతుంది అనేది ముందే తనకి తెలుసు. కాబట్టి ముందే కండిషన్ పెట్టినారు. కానీ నేను అవేర్‌నెస్‌గా ఉంటానా లేదా అనేది నాకక్కడ టెస్టింగ్ అనమాట. ఇలా జరిగింది. తర్వాత అందరూ వెళ్ళినాము. ఆ రికార్డింగు కన్నడలో రికార్డింగ్ చేస్తారనమాట. ఆ రికార్డింగ్‌దంతా అయ్యింది. నా మూడంతా పాడు చేసి పెట్టినారయ్యా వీళ్ళందరూను అని కొంచెం కోప్పడినారు. సరే, సో, అన్నీ బాగా అయ్యింది. తర్వాత ఇలా వచ్చేసామనమాట. ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికినును ఏది కావాలంటే సార్ హాస్టల్‌గా కలుస్తారనమాట. వాట్ నెక్స్ట్ అంటే ఇంకొక పని ఎదురుగా కనపడుతుంది నాకు. ఈ పని చెయ్యి అని. ఎవరో ఒకరొచ్చి చెప్తారు, "ఈ పని చేయాలా మేడం" అని. సో, అలాగా నిరంతరంగా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. ఆ ఒత్తిడి లేకుండా మేము పని చేసుకుంటూ పోతాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిరమిడ్ వ్యాలీకి, కడతాల్‌కి కలెక్షన్స్ చేయడము, సార్ ఎక్కడెక్కడ ప్రోగ్రాములు జరిగితే మా ఆయన దగ్గరుండి పిలుచుకొని పోయేవాళ్ళు. 10 రోజులుంటే కూడా ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వచ్చేవాళ్ళమనమాట. సార్‌కి ఇట్లా దగ్గరగా ఉండేవాళ్ళము. ఆ కిచెన్ వర్క్ చేయించిన తర్వాత సుమారు ఒక 6 నెలలు ప్రతి శని, ఆదివారాలు అక్కడ కావాల్సింది వెజిటబుల్స్ అన్నీ తీసుకొని మేము వెళ్ళేవాళ్ళము. సార్ వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత అడిగేవాళ్ళు, "ఏం చేశారయ్యా ఈరోజు టిఫను" అని. సార్‌కి ఏది ఇష్టమో పూరి, సాగు అదే చేయిచ్చేవాళ్ళము. ఒక్కొక్కసారి ఇడ్లీ, వడ, సాంబారు అని ఇష్టపడతారు. అదే చేయిచ్చేవాళ్ళము. ఇలాగా ఎంతో ఆప్యాయంగా సారు అడిగి వడ్డించుకునేదే కానీ, ఎలా చేయాలా అనే సూచనలిచ్చేదే కానీ, అంతగా అంటే ఇక్కడ తనలో ఏమి మేము గుర్తిస్తామంటే, పురుషతత్వము, స్త్రీతత్వాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలా అనేది చక్కగా నేర్పిస్తారనమాట. అంటే మనలో పురుషతత్వం ఉంది, స్త్రీతత్వం ఉంది అనే ఆ నాలెడ్జే లేదనమాట. ఇప్పుడు సార్ దగ్గర నేర్చుకుంటా ఉన్నాము. అవన్నీ కూడా తెలుసుకున్నాము. ఓహ్! మనలోనే ఈ 2 తత్వాలు ఉంది. దాన్నే అర్ధనారీశ్వర తత్వము అంటారు అనేది బాగా అర్థం చేసుకున్నామనమాట. సో, ఇలా జరుగుతూ, జరుగుతూ ఎన్నో సార్లు సార్ రావడము మా ఇంటికి. సార్‌తో మేము కలిసి ఉండడము. సార్‌తో బయట ఊర్లకు కూడా పోయేది. ఒకసారి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ హిమాచల్ అక్కడ టూరేసినారనమాట. అక్కడ టూరేస్తే అందరూ నడుచుకొని పోయేవాళ్ళు. నడుచుకొని పోతున్నారు. గుర్రాల్లో పోయేవాళ్ళు కొంతమంది. సారు డోలీలో వస్తా అన్నారు. రెడీ అయినారు. అక్కడ స్టార్టింగ్‌లో ఒక టోకెన్ కట్టాలనమాట. ఎంట్రీ టికెట్. అక్కడ మా ఆయన టికెట్ తీసుకొచ్చేకపోయినారు. సార్ కూడా వచ్చినారు. సార్‌కి మా ఫ్రెండ్ సర్కిల్‌కి మా ఆయన లోపల పోయి తీసుకొనొస్తా అంటే, "ఏంటి మేడం సంగతి" అన్నారు. "ఏం సార్ అంతా మీ అనుగ్రహం వల్లనే సార్ మేము ఇక్కడి వరకు రాగలిగాము" అంటే, "లేదు మేడం, మీ సాధన ఎన్నో జన్మలుగా సాధన చేసి, చేసి వచ్చినారు. మీరు మర్చిపోయినారు కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను అంతే కానీ, నా అనుగ్రహం ఏమీ లేదు మేడం" అన్నారు. అంటే మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో నేను ఇక్కడి వరకు వచ్చాను. ఆ బ వ ఈ గురువుగారి అనుగ్రహంతో నేను ఇలా ఉన్నాను అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము. కానీ ఎవ్వరి అనుగ్రహము అనేది కాదు. మనకి మనముగా అక్కడ
నేర్చుకుంటా ఉన్నాము, తెలుసుకుంటా ఉన్నాం. అంటే మర్చిపోయిన దాన్ని వాళ్ళొచ్చి ఒక గురువు. అందుకే సార్ ఏమంటారు, నేను మార్గదర్శకుడినే అంతే కానీ నేను గురువు కాదు, నీ శ్వాస నీకు గురువు అని చెప్తారనమాట. ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు నేర్చుకున్నాం అనమాట. వెళ్తుంటే కూడా మేము ఎక్కడైనా నిలిచి ఉన్నాము అంటే సార్ ఏం చేస్తారు, నిలిపి వాట్ హ్యాపెండ్ అని అడిగి అంతా ఓకేనా అని తెలుసుకున్న తర్వాత మూవ్ అంటారు. అంటే అడుగు అడుగుకు కూడా ఎవరికి ఎక్కడా కూడా ఏ ప్రాబ్లము రాకూడదు. అలాగా ఒక కంటితో చూసుకుంటూ పోతూ ఉంటారు అన్ని రకాలుగా కూడా. ఆ విధంగా అంతా అయిన తర్వాత వచ్చే ప్లేస్ అంతా అయిపోయింది. మళ్ళీ వాపస్ వచ్చినాము. అందరికీ బాగా నడుము నొప్పి, భుజాల నొప్పులు అని చెప్తూ ఉంటే సార్ ఇలా ఒక్కొక్కరికి వీపు మీద గుద్దుతా ఉన్నారు. అంతమంది 285 మెంబర్స్ మేము పోయింది. కేశవరావు సార్ ఆర్గనైజరు. అంతమందిలో కూడా అంతమంది నేను ప్రతి ఒక్కరిని గుర్తిస్తాను సారు. ఎలా ఉన్నారు, ఎలా జరుగుతుంది, ఫుడ్ ఎలా ఉంది, రూమ్ అరేంజ్మెంట్ ఎలా ఉంది, ఏమైనా కంప్లైంట్స్ వస్తూ ఉందా అని కూడా చెప్పేవాళ్ళు. కంప్లైంట్ వచ్చిందా అయిపోయింది, ఏమైపోయింది నాలుకలు తెగ్గొడతాను అని సార్ గట్టిగా అరిచేవాళ్ళు అనమాట. అంటే మనం ఎక్కడ పోయింది జ్ఞానాన్ని తెలుసుకునేకి, ప్రకృతిలో ఆ సౌందర్యాన్ని చూసి దాంట్లో అనుసంధానం అయ్యేకి మనం పోయేది, కంఫర్ట్ కాదు మనం పోయేది అనేది అక్కడ సార్ నేర్పించినారనమాట. ఇలాగే ఎన్నోసార్లు సార్తో కలిసి బయట వెళ్ళినాము. ఇక్కడ కర్ణాటకలో హుబ్లీలో పిరమిడ్ ఓపెనింగ్ అయింది. అది అయిన తర్వాత దాండేలి ప్రోగ్రామ్ ఉండింది అనమాట. అక్కడ ట్రెక్కింగ్ పోతున్నాము. ఆ ట్రెక్కింగ్లో కూడాను సారు వెళ్ళిన తర్వాత నడుచుకొని పోతున్నాము. నది మాదిరిగా నీళ్లు పారుతోంది. అది కొంచెం ముందుగా అందరూ చెట్ల కింద ధ్యానాన్ని కూర్చోపెట్టినారు. ధ్యానాన్ని కూర్చోపెట్టిన తర్వాత అందరూ స్లిప్పర్స్ వేసుకొని పోయినాము. వాపస్ వచ్చేటప్పుడు అంతా క్లాప్స్ కొట్టి లేపించిన తర్వాత సార్ అన్నారు, అందరూ నిల్చుకోండి అన్నారు. తర్వాత ఏమంటారంటే అందరూ కూడా చెప్పలు లేకుండా నడుచుకొని పోవాలా అని, స్లిప్పర్స్ వేసుకోకుండా నడియాలా అని. అంత కొంచెం దూరం సార్ పోయిన తర్వాత ఒక మాను కట్ చేసింది చెట్టు. బాగా ఒక మహారాజుగా టీవీగా కూర్చున్నారు సారు. సార్ కళ్ళన్నీ కాళ్ళ మీదే అంతమందికిను ఇలా చూస్తున్నారు. అంటే నేను చెప్పిన మాటకి ఫాలో అవుతారా వీళ్ళు కారా, ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకుంటారా, ఆయన చెప్తే చెప్పారులేని వెళ్తారా అనేది కూడా గమనిస్తూ ఉన్నారంట. అందరూ ఫాలో అయినారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది పోయినామో అందరూ కూడా ఫాలో అయినారు. బాగా జరిగింది. అంటే ఎక్కడ పోయినా కూడా సారు టెస్టింగ్లు పెడుతూనే ఉంటారు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. సార్తో చెప్పినాను, సార్ ఇలా ఎక్స్పీరియన్స్ అయింది, మిమ్మల్ని ఎక్కడో కలిశాను, మిమ్మల్ని చూశాను సార్ అని చెప్పాను. మాట్లాడుతూ ఉంటే సరే మేడం కాఫీ తీసుకురండి అన్నారు. కాఫీ తీసుకురమ్మంటే సరే అని చెప్పి కిచెన్ దగ్గరికి పోతే మంజు అనే ఒక అతను హోస్పేట్లో ఉంటాడు ఇప్పుడు. అతను ఏం చేశాడు, మేడం నేను తెచ్చిస్తాను అన్నాడు. సరే సార్ కావాలంటే నేను నిల్చుకొని చేయించి తెచ్చిస్తాను ఉండండి అన్నారు. సరే కాఫీ రెడీ కావాలా, తీసుకొని వచ్చేపాటికే కాఫీ చేతికొచ్చేప్పుడు సార్ వెళ్ళిపోయినారు రూమ్కి. సరే అప్పుడు ఏమైంది అంటే ఆ కాఫీ కప్పుకి అంతను కాఫీ అలానే ఉంది. మా ఆయన అన్నారు, నువ్వు ఇలా కాఫీ కప్ ఎత్తుకోపోతే అయిపోయింది నీ పని అని చెప్తే సడన్ గా టిష్యూ పేపర్ తీసుకొని అంతా క్లీన్ చేసుకొని మరి సార్ ఎక్కడ పోయినారు అంటే అడిగాను. ఇలా పోయినారో ఎక్కడ పోయినారో తెలియదు అని మా ఆయన అన్నారు. సరే పోతూ ఉన్నాను. ఎవరిని అడిగితే సార్ రూమ్ లో ఉన్నారు అని అన్నారు. సార్కి ఇచ్చాను. సార్ నవ్వుతూ ఉన్నారు. భయమేస్తుంది. కాఫీ ఏమో ఇచ్చాను, చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, అయినా ఎందుకో భయమేస్తుంది. ఒక్కదాన్నే నిల్చుకున్నాను, ఎవరితో మాట్లాడుతున్నారు సారు. నవ్వుతున్నారు, కాఫీ తాగుతారు, నవ్వుతారు, కాఫీ తాగుతారు. ఎలా ఉంది సార్ అంటే బాగుంది మేడం అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది. నా ఎక్స్పీరియన్స్ ఏమి అంటే ఎక్కడో బయట వెళ్ళినాము, పెద్ద మీటింగ్ పోవాలా. ఒక ఒక ఇంట్లో పాత ఇల్లు, మిడిల్ క్లాస్ కూడా కాదు, ఇంకా లో క్లాసే. కుండలు అన్నీ పెట్టినారు వంట ఇంట్లో. అక్కడ లగేజ్ పెట్టేసినాము. సారు మా ఆయన అందరూ కొంత బయలుదేరినాము ఒక మీటింగ్ హాల్కి. అక్కడ పోయిన తర్వాత సార్ ఏమన్నారంటే, ఇది హాస్టల్గా నాకు జరిగింది. సార్ ఏమన్నారంటే, ఆ పుస్తకం మర్చిపోయి వచ్చాను అని సార్ అన్నారు. మా ఆయన వండుకొని సారు సూట్ కేసులో పైన జిప్పర్లో ఉంటుంది, తీసుకొని రా అన్నారు. నేను కూడా వచ్చాను.
ఆ ఇంటి వరకు వచ్చాను, సూట్ కేస్ కూడా చూశాను. కానీ ఆ పుస్తకం తీసుకొని పోలేదు. తర్వాత ఇంతే కట్ అయిపోయింది. సరే, ఆ తర్వాత సార్ దగ్గర ఇలా ఎక్స్‌పీరియన్స్ అయింది అంటే, అవునా అని అడిగి ఈ కాఫీ టెస్ట్ పెట్టినారు. అప్పుడు నాకు అర్థమైంది. ఏదైనా కానీ వెతికితేనే దొరుకుతుంది. మనము ఏది కావాలన్నా వెతకాలి. ఒక దగ్గర కూర్చుంటే గాని రాదు మన దగ్గరకి అన్నీ కూడా. కాబట్టి వెతికితే దొరుకుతుంది అనేదే అక్కడ సార్ దగ్గర బాగా నేర్చుకున్నామనమాట. ఇలాగా వాట్ నెక్స్ట్ వర్క్ అనే టైంలో ఇంకొక వర్క్ వస్తూ ఉంటుంది. సారు ఇంకా లాస్ట్ బాడీ వెకేట్ చేసే టైం దగ్గరొస్తా ఉంది. ఆ టైంలో పిరమిడ్ వ్యాలీలో 41 రోజు మండల ధ్యానం పెట్టారు. అప్పుడు అంటా అన్నారు అందరూ కూడా. ఎప్పుడు కూడా సారే బయట తిరిగి అందరినీ కలిసేవాళ్ళు. అందువలన ఇప్పుడు సారు బయట తిరగలేరు అని మాట్లాడితే సారు 41 రోజు మండల ధ్యానం పెట్టించారనమాట. పెట్టించినప్పుడు ఏమైంది, నాకు ప్రాబ్లమ్ అయ్యి ఆపరేషన్ అయింది. అరే! నేను పొయ్యే కష్టం అవుతుంది కదా అని అనుకున్నాను. మా అమ్మాయి యూఎస్‌లో ఉంటుంది. అక్కడ వేరే ప్రయాణం ఉంది. ఆ సమయంలో నేను మా అబ్బాయిని అడిగాననమాట. ఆహ్, స మనం నేను ఊరికి పోయే లోపల సార్‌ని ఒక్కసారి చూడాలా అని. ఎక్కడెక్కడ వాళ్ళో దిగుతున్నారు అందరూ. రోజు ఆ క్లాసు చూస్తున్నాను. నాకు బాధేస్తా ఉంది. అరే! నేను ఆపరేషన్ చేయించుకొని నేను పోలేకపోతున్నానే, ఎలాంటి పరిస్థితి ఉంది నాకనిపిస్తూ ఉంది. సో, అప్పుడు మా అబ్బాయి అన్నాడు, "ఎవ్వరికీ నువ్వు చెప్పొద్దు. కన్ను ఆపరేషన్ చేసి బయట తిరిగింది అని చెప్పి బంధువులంటారు. కాబట్టి నేను నీకి సార్ దగ్గరికి తీసుకెళ్తాను" అని. ఎంత ప్రశాంతంగా అబ్బాయి అలా తీసుకెళ్ళి మాట్లాడిచ్చి పిలుచుకొనొస్తాడు నేను ఎక్స్‌పెక్ట్ చేసినాను. లేదు, ధ్యానం అంతా అయిపోయింది. భోజనం అయిన అంతా ధ్యానం అయిపోయిన తర్వాత సెకండ్ అందరూ ఇస్తూ ఉంటే అప్పుడు సార్‌తో అన్నాను. సార్ ఇలా అమెరికాకు వెళ్తున్నాను. అంటే నేను స్పెక్స్ ఏసింది తీయని నాకి అనిపిచ్చింది. తీశాను. తీసిన తర్వాత సార్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నారు. నవ్వుతూనే ఉన్నారు. సెకండ్ ఇచ్చిండేది చెయ్యి వదలనే లేదు సారు. వెనకాల క్యూలో దండిగా ఉన్నారు. అలానే పెట్టుకున్నారు. నేను మాట్లాడుతున్నాను. సారు చెప్పిందంతా కూడా సైగల్లోనే ఉంది. ఇలా ఇలా అంటున్నారు. నాకర్థమైంది. మీరు వెళ్ళి రండి మేడం. అక్కడ క్లాసులో చూడండి అనే విధంగా నా నేను ఫీల్ అయినాననమాట. అప్పుడు భోజనాలయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసినాను. ఇంటికొచ్చిన తర్వాత కూర్చొని గమనిస్తూ ఉంటే, ఆ మొమెంట్‌లో సార్‌ని నేను ఎలా చూసాను అనేది తెలుస్తుంది. అంటే చిన్న పిల్లవాడిగా చూస్తా ఉన్నాను. పళ్ళు ఏమీ లేదు. వెంట్రుకలు లేవు. అలా చిన్న ముద్దు బిడ్డ నేను చూసినాను. నాకే అనిపిచ్చింది. ఇదేంటి సార్‌నక్కడ చూసింది, ఇక్కడ చిన్న పిల్లాడిగా చూసినట్లా ఇలా అనిపిచ్చింది కదా! అక్కడ ఎలా చూసినాను నేను అని చెప్పేసి నాకనిపిచ్చింది. తర్వాత యూఎస్‌కెళ్ళినాము. కొన్ని రోజులయిన తర్వాత సార్ బాడీ వెకేట్ చేసినారు అని తెలిసిందనమాట. తెలిసిన తర్వాత మా అబ్బాయిని "నువ్వు వెళ్ళేసిరా" అంటే, "లేదు, ఆఫీస్‌లో పనుంది. నేను బ్యాంక్ పనేమీ చేయలేదు. నేను ఇక్కడనే టీవీలోనే చూస్తానమ్మా" అన్నాడు. సరే ఓకే అన్నాము. అయింది. అక్కడికి ఫోన్‌లో నాకే సడెన్‌గా అనిపిచ్చేసింది. ఏంటి సార్ 95 వరకు మీరు ఉంటానని అన్నారు గదా! ఏంటి ఇది ఇలా జరగటం కారణమేమి అని. అనిపిచ్చింది. ఒక రకంగా బాధ అనిపిచ్చి అప్పుడే మా అల్లుడు, కూతురు వచ్చేసి చెప్తా అన్నారు. "లేదు, నువ్వు ఏడ్చొద్దు. అంత లాంగ్ జర్నీ చేసుకొని ఈ స్థితిలో కన్ను ఆపరేషన్ అయ్యి వచ్చిండేది. నువ్వు ఏడ్చకూడదు" అని. లేదు, ఏడ్చలేదు అని చెప్పేసేసి రూమ్‌లో పోయి కూర్చున్నాను. సారొచ్చి భుజం మీద చెయ్యి వేసి చెప్తున్నారనమాట. "నేనున్నాను ఇక్కడనే" అంట. ఫుల్ ఎనర్జీ నిండిపోయింది సారు టచ్ అయితేనే. తర్వాత అప్పుడు అనిపిచ్చింది. ఓహ్! సారు వర్క్ అంతా నేర్పిచ్చేసి అక్కడ వెళ్ళిపోయినారు. ఇంక వర్క్ చేయాల్సింది మనదే అనేది నాకే అనిపిచ్చేసి, తర్వాత నా ఫ్రెండ్ సర్కిల్‌లో అందరూ ఫోన్‌ల మీద ఫోన్‌లొస్తాన్నాయి. "అక్క, సార్ ఇట్లా వెళ్ళిపోయినారు" అని. తర్వాత అందరికి గూడా నేను ఇదే చెప్పినాను. ఏడ్చకుండా, బాధ కూడా పడకుండా అందరికీ ఇలా చెప్తున్నాను. సారు ఇప్పుడు మనకి ఇన్ని రోజులు పాఠం నేర్పించినారు. ఇప్పుడు ఎగ్జామ్ మనకి. మనం ఇంక ఎగ్జామ్ రాయల్లా అంతేనమ్మా మనకుండేది అని చెప్పి అందరితో మాట్లాడుకున్నాము. ఇలానే బాగా జరుగుతుందనమాట. ఇలాంటి సమయంలో ఒకరోజు ఏమైంది అంటే, సార్ హాస్టల్‌గా వచ్చేసినారు. "ఏంటి మేడం" అన్నారు. ఎక్కడో 15, 20 మెట్లుంది. నడుచుకొని పోతున్నారు. ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకున్నారు. ముగ్గురు కూడా వైట్ డ్రెస్‌లోనే ఉన్నారు. పెద్ద డోరుంది. నేను నేనొక్కతే ముందుకు పోతున్నా. ఎనకాల ఒకరో ఇద్దరో కనపడతా ఉన్నారు నాకు. ఎక్కుతుంటే సారు
ఏంటి మేడం క్లాసులు చేస్తున్నారా అని అడిగారు. చేస్తున్నాను సార్ అని 3 సార్లు అడిగారు. చేస్తున్నాను సార్ అన్నాను. ఇంకా ఆ డోర్ దగ్గర పోయినారు. లోపల ఎంట్రీ కావాలా, అక్కడ చీకటిగా నాకు కనపడుతోంది. అప్పుడు సార్ అన్నారు, వెనకాల తిరిగి క్లాసులు చేస్తున్నారా అని గట్టిగా అన్నారు. ఎస్ సార్ అన్నాను. సరే సార్ మూవ్ అయినారు. అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులు ఎక్కువైనాయన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి అంటే, నేను తెలుగు క్లాసు సామాన్యంగా తీసుకోను. ఎందుకంటే తెలుగులో అంతా ఎక్స్‌పర్ట్‌లు దండిగా ఉన్నారు. అందువలన తెలుగుకేం నేను పోను. కన్నడలోనే ఎక్కువగా. ఎందుకంటే ఇక్కడ కన్నడ భాషలో చెప్పేవాళ్ళు తక్కువున్నారు కాబట్టి ఇక్కడ తీసుకుంటా. కానీ మధ్య మధ్యలో ఈ తెలుగు క్లాసులు కూడా వస్తా ఉన్నాయి నాకు. సరే చేస్తున్నాను ధైర్యంగా. ఎందుకంటే ఇక్కడ సార్ ఒకసారి అడిగారనమాట. "ఎందుకు నీకు కన్నడ వాళ్ళంటే ఇష్టమో, తెలుగు వాళ్ళంటే ఇష్టమో" అని. "సార్ నాకు ఏది ఇష్టమో" అని అడిగినారు. "సార్ నాకు 2 ఇష్టమే" అన్నాను. "ఎందుకు నీకు అంత ఇష్టము" అన్నారు. తిరుపతిలో భీమాస్ హోటల్‌లో ఒకరోజు ఈ చర్చ జరిగిందనమాట. ఎందుకు అంటే, "సార్ పుట్టి పెరిగింది తెలుగు వాళ్ళ దగ్గర. ఆంధ్రాలో పుట్టి పెరిగినాను సార్. ఇక్కడిప్పుడు ఇక్కడ ఉంటున్నాను కాబట్టి 2 నాకిష్టమే" అంటే తల ఇలా బాదుకొనిచ్చి సారు స్నానానికి వెళ్ళిపోయినారనమాట. అంటే సార్ దగ్గర మనం అనుకుంటాము, ఏదో అక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయన చూసి గట్టిగా అరుస్తారే తప్ప, మాట్లాడతారా తప్ప, ఇంకా ఏది ఆయనలో లేదు. అంటే ఏ సమయానికి ఎలా మనము బిహేవ్ చేయాలా, ఎలా మాట్లాడాలా, ఏ మాట విధానం ఏమి అనేది ఎంత బాగా వాక్క్షేత్రంలో చెప్పినారు కదా! అది కూడా నాకొకసారి జరిగింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి సంగతి అని అడిగారు. చెప్పండి సార్ అన్నాను. సార్‌కి కోపమొచ్చేసింది. మాటలాడేది నువ్వు నేర్చుకోవాలి పో, నేర్చుకొని రా పో అన్నారు. ఆ తర్వాత మా ఆయన అన్నారు, ఏంటి సంగతి అంటే, సార్ దగ్గర ఏంటి మీరే చెప్పండి అని కాదు అడిగేది. ఇంతసేపు క్లాస్ అయిన తర్వాత గూడా మీరే చెప్పండి అని కాదు. మనం ఇక్కడ వర్క్ ఏం చేస్తున్నామో చెప్పాలా అని. అప్పటినుంచి బాగా అదే ప్రాక్టీస్ చేసుకొని, మేమిక్కడ ఏమేం వర్క్ చేస్తున్నామో అవన్నీ చెప్తూ వచ్చేవాళ్ళమనమాట. వాట్ నెక్స్ట్ అంటే ఇంకొకటి వస్తూ ఉంటుంది. అందుకే ఈ ఇటువంటి మంచి మంచి అవకాశాలు అందరికీ దొరుకుతున్నాయి. అందరికీ నేర్పించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాల. ఈ కార్యక్రమాన్ని 'ద కంప్లీట్ మ్యాన్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యకర్తలకి, శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ వాళ్ళకి, వెంకట్ సార్‌కి, హర్షిత అని ఇంకొకరున్నారు వాళ్ళకు, ఇందు మేడంకు అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందువలన థ్యాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీకు కూడా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ అలాగే ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ వచ్చి ఇక్కడొచ్చి మాకు జ్ఞానాన్ని అందిస్తే ఎలా ఉంటుందనేది మాకు తెలుస్తుందనమాట. సో మీరన్నారు సార్ కూడా ఎప్పుడు మన వెన్నంటి ఉన్నారు అనేది మీ అనుభవ జ్ఞానంలో మాకు తెలిసింది ఇప్పుడైతే గనుక. కదూ! ఎప్పుడు మీరు బాధపడ్డా వచ్చి ఓదార్చడం, నేనున్నానని అభయం ఇవ్వటం. సో ఎక్సలెంట్ మేడం. సూపర్బ్. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ మీరు గమనించారా? మేడం గారికి టైం హాఫ్ అన్ అవర్ అంటే కరెక్ట్ హాఫ్ అన్ అవరే పెట్టారు. అదే పిరమిడ్ మాస్టర్ సీనియర్స్ ప్లస్ ఆ జ్ఞానం. హ్మ్. ఊరికే కాదండి. పత్రి సార్ అంత ఈజీగా పిరమిడ్ మాస్టర్స్‌ని ద గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ అని అనలేదు ఆయన. ఇవన్నీ కూడా వారు పాటిస్తున్నారు. వారి జీవితంలో పాటిస్తూ, ఆచరిస్తూను వస్తూ, వారి జ్ఞాన అనుభవాన్ని మనకు పంచుతూ వస్తున్నవారు వీరంతా కూడా. సో, మరి ఇలాంటి సజ్జనులతో సాంగత్యంతో కూడుకొని ఉన్నదే, ఆ సాంగత్యం అంటే నేను ముందుగా చెప్పాను కదండీ! సజ్జనులతో సాంగత్యం అంటే సత్యంతో సాంగత్యం చేస్తున్నట్టు అర్థం. సో, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, రూపొందించటం అనేది జరిగింది. ద కంప్లీట్ మ్యాన్ గురించి. మరి ఇలాంటి ప్రయాణం చేస్తున్న వారే కదా! ఈ కంప్లీట్ మ్యాన్ గురించి చెప్పగలరు మరి. మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. సో, ఆ జ్ఞానం ద్వారా మనం కూడా మన జీవితాల ఆచరణలో పెడితే మనం కూడా ముందుకెళ్తామండి. ఇక్కడితో ఆగిపోకుండా. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు మేడం గారు. మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు. థ్యాంక్ యూ మేడం. తెలియజేసుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఈ కార్యక్రమం మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అక్కడ అందివ్వబడుతుంది. అలాగే మీకు ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని 10గురికి ఇంకా కొంతమందికి అందివ్వాలంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాము. షేర్ చేయటం మరవొద్దే. ఎందుకంటే ఈ జ్ఞానం మనతో ఆగిపోకూడదు. ఇంకా 10 మందికి మనం అందివ్వాల్సిన బాధ్యత మనది కాబట్టి. అందుకే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం కూడా మరవద్దు. ఎందుకంటే మీ కామెంట్స్ మాకు ఎంతెంతో ప్రోత్సాహాన్ని, సపోర్ట్‌ని అందిస్తాయి కనుక. థాంక్ యూ సో అందుకే కదా మేడం యెస్ పిరమిడ్ మేడం. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఈ మూమెంట్. మూమెంట్ అనేది ఎక్కడ ఆగేది లేదు కాబట్టి మూమెంట్ అని పేరు పెట్టారు సార్. యెస్. ఎంతో జాగ్రత్తగా తీసుకుని మొదలే పెట్టేశారు ఆ పేరు. అవునమ్మా. ఆగదు అవును. ఇది. ఆగదు. యాహ్! ద కంప్లీట్ సాగరము. మ్యాన్ ప్రోగ్రామ్ కూడా ఆగదు. ఇది యాహ్! సాగరము నడుస్తూనే యాహ్! ఉంటుంది. థాంక్ యూ సో మచ్ అమ్మా. ఫ్రెండ్స్ మరొక మాస్టర్స్‌తో అంటే రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని మరి కొనసాగించుకుందాము. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.